హాయ్ అండి. ఇదిగోండి ఇవి పచ్చి శనగలు ఒక గంట నానబెట్టాను. వీటిని ఇప్పుడు మనం గుగ్గిళ్ళు రెడీ చేసుకుందాం. కుక్కర్లో వేయకుండా ఇలానే గ్యాస్ మీద పెడదాం. ఒక 10 నిమిషాలు ఇదిగోండి వాటర్. ఒక కప్పు శనగలకి 2 కప్పులు వాటర్ వేసుకుంటే చక్కగా ఎగిరిపోయి ఉడికిపోతాయి. ఈ ఉల్లిపాయలు వాటర్లో వేసి 10 నిమిషాలు నానిచ్చామనుకోండి, ఉల్లిపాయ ఘాటు పోయి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకుందాం. ఈలోపు మన గుగ్గిళ్ళు ఉడికిపోతాయి. వేసుకోండి. ఇవిగోండి గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు. గుగ్గిళ్ళు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటాయి. కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా తరిగాను. ఇలా సన్నగా తరగాలి, మనం తింటాం కదా, మండుతాయి. మళ్ళీ తరుపు నిమ్మకాయ పిండుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, చూపిస్తాం. ఇదిగోండి నిమ్మకాయ, సాల్ట్. ఓకేనా, ఇప్పుడు కలుపుకుందాం. ఇదిగోండి కొంచెం చాట్ మసాలా 2 చిటికలు పసుపు, 1/2 స్పూన్ కారం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి గుగ్గిళ్ళలోకి.